విక్రమార్క కథలు. పట్టు వదలని విక్రమార్కుడు మరల మోదుగ చెట్టునెక్కి బేతాళుని భుజాన వేసుకొని మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలో నుంచి బేతాళుడు, విక్రమార్క మహారాజా, నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను విను అంటూ ఇలా ప్రారంభించాడు. చిత్రవతిపురానికి రాజైన చిత్రాంగదుడు ఒకనాడు పరివారంతో వేటకి అరణ్యానికి వెళ్ళాడు. అక్కడొక అడవి పంది కనపడగా వెంటపడి తరిమి చివరికి దానిని కూల్చాడు. అప్పుడు అతనికి చాలా దాహంగా ఉండి జలాశయం కోసం వెతుకుతుంటే ఒక ఉద్యానవనము, దానిలో కొలను కనిపించాయి. అతను గుర్రం దిగి నీరు తాగి ఒడ్డునున్న చెట్టు నీడలో విశ్రమించాడు. అప్పుడు ఒక సుందరి పూలు కోస్తూ అతని దగ్గరగా రాగా అతను ఆమె మీద మోహం చెందాడు. ఆమె కూడా అతన్ని వలచి తదేక దృష్టితో అతన్నే చూస్తూ బొమ్మలా ఉండిపోయింది. చిత్రాంగదుడు ఆమె వివరాలు అడగగా, అరణ్య మహాముని నా జనకుడు, ఇది ఆయన తపోవనం, నా పేరు హేమప్రభ, పూలు కోయడానికి వచ్చాను, నీ అందం చూసి మనసు పడి నిలబడ్డాను అంది. చతురుడైన రాజు తన కోరిక తెలిపి ఆమె మనసు చూరగొని దగ్గరలోని పొదరింట్లో ఆమెతో మన్మథ క్రీడలో తేలసాగాడు. ఆ పొదరింటి దగ్గరలో ఉన్న ఒక వృక్షం మీద భయంకరాకారుడైన రాక్షసుడొకడు అంతా గమనిస్తూ, రాజా, నేను మీకోసమే ఇక్కడ కాచుకొని ఉన్నాను, మిమ్మల్ని ఇద్దరిని తినేస్తాను, దగ్గరకు రండి అని అరిచాడు. రాజు భయపడి పొదరింటి బయటకు వచ్చి తమని కరుణించి వదలవలసిందిగా చాలా ప్రార్థించాడు. రాక్షసుడు అతని దీనాలాపనకు కొంచెం కరిగి, ఇంతగా వేడుతున్నావు, సరే, తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకైన వాడిని తెచ్చి ఇస్తే మిమ్మల్ని వదిలేస్తాను అన్నాడు. రాక్షసుడు కోరిన కోరిక అసాధ్యమైనదని తెలిసిన ప్రాణభయంతో విధి లేక ఒప్పుకొని 3వ నాటికి అతను కోరినట్లు చేయడానికి తల వంచి మునిపుత్రికను ఆశ్రమంలో దిగవిడిచాడు. పరివారంతో తాను నగరానికి వెళ్ళాడు. తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు ఎక్కడైనా ఉన్నాడేమో కనుక్కొని రండి అని తగిన వారిని ఆజ్ఞాపించాడు. నగరం అవతల పల్లెలో అలాంటి వాడు దొరకడంతో బ్రాహ్మణ దంపతులకి ఎంతో ధనమిచ్చి 16 ఏళ్ళు గల ఆ కుర్రవాడిని ఒడంబడిక ప్రకారం రాజు రాక్షసుడికి ఆహారంగా అందించాడు. భయంకరమైన రూపంతో తనని తినేయడానికి వచ్చిన రాక్షసుని చూసి అతను భయపడలేదు సరికదా, పకపకా నవ్వాడు. పూర్వం మహాజ్ఞానిగా ఉండి శాపం వల్ల అలాంటి ఆకారం పొందిన రాక్షసుడు దైవ సంకల్పం వల్ల మునుపటి వివేకం కలిగి అతను నవ్విన భావం గ్రహించి అతన్ని చంపకుండా వదిలి తన నివాసానికి పోయాడు. విక్రమార్క, ఆ బ్రాహ్మణ కుమారుడు రాక్షసుడికి జడవకుండా ఎందుకు నవ్వాడో చెప్పు అని అడిగిన బేతాళుడికి రాజు, లోకంలో తోటి బాలురు తప్పు చేస్తే తల్లిదండ్రులకు, తల్లిదండ్రులు తప్పు చేస్తే రాజుకి, రాజు తప్పు చేస్తే భగవంతుడికి చెప్పడం ఉంది. కానీ దేవుడే చేసిన ఈ క్రూర కార్యం ఎవరితో చెప్పాలి అని అతను నవ్వాడు. బేతాళ అన్నాడు. విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు విడిపించుకొని రివ్వున ఎగిరిపోయి మోదుగ చెట్టు కొమ్మకి తలక్రిందులుగా వేలాడసాగాడు. విక్రమార్కుడు మళ్ళీ అతని కోసం బయలుదేరాడు. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.